హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తగారి వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ నాటి గసగసాలు బాదం పాలు చూపిస్తున్నాను. తయారీ విధానం కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఐటెం చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు గసగసాలు, బాదం, యాలకులు, పాలు. ముందుగా నేను మీకు గసగసాలు మన హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్తాను. ఈ రోజుల్లో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కదండి. సో ఈ గసగసాలు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. ఇంకా కాల్షియం ఉండడం వల్ల బోన్స్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. డైజెషన్, హెయిర్ గ్రోత్, ఇంకా స్కిన్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ గసగసాలు. ఇప్పుడు బాదం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా? ఈ బాదమ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, ఇంకా డే అంతా చాలా యాక్టివ్గా ఉంటామండి. ఇప్పుడు యాలకులండి. యాలకుల వల్ల బెనిఫిట్స్ ఏం లేవనుకుంటున్నారా? చాలా ఉన్నాయండి. అవేంటో తెలుసుకుంటారా? అదేంటంటే, ఈ యాలకులు తీసుకోవడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఆస్మా ఇంకా ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని దూరంగా ఉంచుతుందండి. ఇంకా పాలు గురించి మీ అందరికీ తెలిసిందే కదండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గసగసాలు వేసి మెత్తని పొడిలా చేసుకోండి. చూశారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బాదం, యాలకులు వేసి పొడి చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మరిగించిన పాలల్లో కొంచెం పంచదార వేసుకోండి. ఇప్పుడు 2 or 3 స్పూన్స్ మనం చేసుకున్న పౌడర్ వేసి బాగా కలపండి. చూసారు కదా, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా హెల్దీ ఇంకా చాలా టేస్టీగా ఉండే గసగసాలు బాదం పాలు రెడీ. ఈ పాలు ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, పిల్లలు కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ తాగితే చాలా మంచిదండి. ఈ పాలు పొద్దున్నే తాగడం వలన రోజంతా చాలా యాక్టివ్గా ఉంటామండి. ఇంకా పిల్లలకి స్టడీస్ పైన చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చూశారు కదా, మీకోసం ఎంత మంచి హెల్త్కి ఉపయోగపడేది చెప్పానో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.